ఈ కొరకు పుట్టి అన్నాడు. పరిశుద్ధుడ మా ప్రభువా, నేను మీ ఆత్మను ఆయందుంచి నా ద్వారా అందరితో మాట్లాడండి. వెనకల చెవులు గ్రహించే మనసు దయచేయండి. ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులది మనం ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం. అంటే క్రిస్మస్ అనేది ఒక పండుగ, ఒక గ్రామ ప్రాంతం జరిగేటువంటి పండుగే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ. సంతోషకర వర్తమానమే కాదు, ఇది మహా సంతోషకరమైన సువార్తమానం. క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్ అని రెండు పదాల కలయికే క్రిస్మస్. క్రైస్ట్ అంటే క్రీస్తుని, మాస్ అంటే ఆరాధనని. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్ అని అర్థం. అంటే క్రిస్మస్ దినాలు ఎవరు ఆరాధించారంటే, ఆనాడు సిమియోను దేవుని ఆరాధించాడు. నాదా, ఇప్పుడు నీ దాసుని నీ మాట చొప్పున పోనిస్తున్నావని ఆయన దేవుని స్తుతించాడు. గొర్రెల కాపర్లు ఆ దేవుని ఆరాధించారు. తమ మందను విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చి ఆయనకు మొక్కి ఆరాధించి ఆయన స్తోత్రం చేసిరి అని బైబిల్లో ఉంది. జ్ఞానులు కూడా దేవుని ఆరాధించారు. దేవుని ఆ నక్షత్ర ప్రకారంగా ఇంటిలోనికి వచ్చి సాష్టాంగపడి సాగిలపడి తమ పెట్టెలిప్పి బంగారాన్ని, బోళాన్ని, సాంబ్రాన్ని యేసుప్రభుకి అర్పించడం ద్వారా వాళ్ళు యేసుప్రభుని ఆరాధించారు. అంటే గమనించండి, యేసుప్రభువు పుట్టెను అనేది మనకు తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ, గ్రీక్ బైబిల్లో కానీ, లాటిన్ బైబిల్లో కానీ ఏముందంటే ది ఫ్లెష్ ఆఫ్ క్రైస్ట్ వాజ్ కేమ్. యేసు ప్రభు శరీరంతో వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం ఉండవలసినటువంటి ఆయన. ఆది యోహాను సువార్త 1:1 రాయబడి ఉంది, ఆది వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. వాక్యముగా ఉన్న యేసు ప్రభు శరీరం ధరించుకొని మరియమ్మ గర్భాన పుట్టింది మాత్రం 2024 సంవత్సరాల క్రితం అన్నమాట. అర్థమవుతుందా? యేసు ప్రభు దేవుడు కాదని చాలామంది రకరకాల రోమర్స్ రేపారు. అయితే 1910 సంవత్సరంలో, 1950 సంవత్సరంలో, 1972 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మహామేధావులు ఒక చోట కూడి చర్చించారు, యేసు ప్రభు మానవుడా దేవుడా? మానవుడైతే దేవుళ్ళ ఎలా చేయగలిగాడు? దేవుడైతే మానవ లక్షణాలు వల్ల ఉన్నాయి. ఆయనలో మానవ లక్షణాలు ఏంటి తెలుసా? ఆయన మనవలే ఆకలి కొన్నాడు, దప్పికొన్నాడు, అలసట పొందాడు, మందిరంలోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న వ్యాపారం తట్టుకోలేక కోపడ్డాడు. ఇవన్నీ మానవ లక్షణాలు కదా. అయితే దేవుడు ఎలా అవుతాడని 3 సార్లు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పరిశీలన చేసి తేల్చిందేమంటే, యేసుక్రీస్తు మానవుడు, యేసుక్రీస్తు దేవుడు, 2 లక్షణాలు కలిగిన వ్యక్తి ప్రపంచంలో ఉండటం సాధ్యం కాదు, కానీ ఒక యేసు ప్రభులో సాధ్యమైందని చెప్పారు. కాబట్టి యేసు ప్రభు మానవుడిగా వచ్చినటువంటి దేవుని కుమారుడు, నాయన దావీదు కుమారుడిని పిలువబడ్డాడు. మన కొరకు తను రిక్తులుగా చేసుకొని పరలోకానికి భూలోకి దిగి వచ్చి మన మధ్య సంచారం చేశాడు. గమనించండి, యేసు ప్రభు పూర్వకాలంలో డిసెంబర్ 20వ తారీఖున వెలుగును దేవతగా పూజించేవాళ్ళు. అది కాదని ఈరోజు ఈ రకంగా క్రిస్మస్ పెట్టారని రకరకాల వదంతులు ఉన్నప్పటికీ అది కాదు. రోమా ప్రభుత్వ రికార్డుల్లో ఏమని రాయబడిందంటే, అక్కడ రోమా పట్టణాన్ని తిరిగి కట్టిన తర్వాత 754 సంవత్సరాలకు యేసుప్రభు పుట్టినట్టుగా అక్కడ జనన రిపోర్ట్లో అక్కడ పంచాయతీలాగా అక్కడ నమోదు చేశారు. ఆ ప్రకారం లెక్క వేస్తే డిసెంబర్ 20వ తారీఖు వచ్చింది కనుక ఇది చారిత్రాత్మక సత్యం, వాక్యానుసార సత్యం అన్నమాట. నిజమే, యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో 2-3 ముక్కలు చెప్తానమాట. అంటే పీస్ ఆఫ్ అంటే వాక్యం. యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన ఈ లోకానికి రావాల్సిన పని ఏంటి? చూడండి, పూర్వకాలంలో ఆది కాండంలో ఆదాము దేవుడు తినవద్దన్న పండు తిన్నాడు. అందుకు దేవుడు కోపగించి వారిని బయటకు తోసేశాడు. అప్పటి నుంచి తిరుగుబాటు చేసేటువంటి ప్రజలుగా మనం ఉన్నాం. వారిని దేవుని ఎద్దుకు తేవటానికి, మరలా ఏదో తోటలకు తేవటానికి, పరిశుద్ధమైన మార్గం తీసుకురావటానికి ఆయన ఎవరిని పంపాడంటే మొదట న్యాయాధిపతులను పంపాడు. వారు పరిపాలన చేశారు, వారు కూడా పూర్తిగా మార్చలేకపోయారు. తర్వాత దీర్ఘదర్శులను పంపాడు, వారి వల్ల కూడా కాలేదు. ప్రవక్తలను పంపాడు, వారు కూడా సంపూర్ణంగా మనుషులు రక్షించలేకపోయాడు. తుదకు తన కుమారుడు యేసుక్రీస్తుని పంపితే మనుషులు సన్మానిస్తారనుకొని తన కుమారుడిని పంపితే ఆయన కూడా వారు ద్రాక్ష తోట వెలుపల అనగా ఆయన ఉపమానం చెప్పాడు, ఆయన యెరూషలేముకి వెలుపల ఆ యేసుప్రభు చంపివేశారు. ఆలోచించండి, యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో 3, 4 చాలా 15 విషయాలు ఉన్నాయి. కాబట్టి అంత చెప్పను, కానీ 3, 4 విషయాలు. ఒకటి అంటే 1 తిమోతి 1:15, 1 తిమోతి 1:15, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. యేసు ప్రభు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడన్నమాట. అన్నమాట కదది, ఉన్నమాట. పాపులను రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అంటే పాపం అంటే ఏంటి? మనం చాలాసార్లు పాపం అంటే ఆ నిర్వచనం మనకు తెలియదు. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే
ఆజ్ఞ అతిక్రమమే పాపం. వాక్యం చెప్తుంది కదా, 1 యోహాను 5:17 ప్రకారంగా సకల దుర్నీతి పాపం. నీతి లేని పని ఏదైనా పాపమే. చదువుతుందండి. కాబట్టి రోమ 14:23 విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. 1 యోహాను పత్రిక 3:4 ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించడమే. తర్వాత 1 సమూయేలు 15:23 తిరుగుబాటు చేయుట పాపం. పాపం అంటే దేవుని ఆజ్ఞను మనం మీరితే అదే పాపం. ఆలోచిస్తే యాకోబు 4:17 మేలైన చేయనిరిగియు అలాగు చెయ్యని వానికి పాపం కలుగును. తర్వాత 1 సమూయేలు 12:23 ప్రార్థన మానటమే పాపం. చాలామంది ప్రార్థన పెద్ద లెక్క ఉండదు, ఆదివారం వేగండి పండగకు వచ్చినట్టు రేపు ఆదివారం రారు, ఎందుకంటే అంతే. కాబట్టి ప్రార్థన మానటమే పాపం అని 1 సమూయేలు 12:23 ఉంది. సామెతలు 24:9 మూర్ఖుని యోచన పాపం. యోహాను సువార్త 14:16-9 ప్రభువునందు విశ్వాసం ఉంచకపోవటం పాపం. ఆలోచించండి. ఈ మధ్య పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నీ సేవకుడిని నువ్వు ఎలా చూస్తున్నావు? సేవకుడిగా చూస్తున్నావా, దాసుడిగా చూస్తున్నావా, కుమారుడిగా చూస్తున్నావా? తేడా ఉందన్నమాట. ప్రార్థన చేసినప్పుడు చాలాసేపు ఒక 2-3 గంటలు ప్రార్థన చేసిన ప్రభు చూపించాడట. తర్వాత నేను నా కుమారుడిగా చూస్తున్నాను. కుమారుడు అంటే అర్థం ఏంటి? సేవకుడు అయితే టైం ప్రకారం చేయాలి, అంతే కదా. అదే దాసుడైతే పాలేరైతే టైం చూసుకుని వెళ్ళిపోతాం. కుమారుడు ఎలా చేస్తాడు? సొంత పని లాగా మేదేసుకుని చేయాలన్నమాట. అర్థమవుతుంది. ఈరోజు మేము చాట్రాయిల్లో క్రిస్మస్ ఆరాధన, గుడిపాడులో క్రిస్మస్ ఆరాధన, కొప్పాకులో ఒక ప్రత్యేక ఆరాధన, వచ్చి గుడిపాడులో బుధవారపు ఆరాధన, ఇది 5వ ఆరాధన అనమాట. నేను దాసుడిగా చేయకూడదు, కూలోడిగా చేయకూడదు. నా తండ్రి అద్భుతంగా నా సహాయం చేస్తారు. అర్థమవుతుందా? ఎందుకంటే కుమారుడైతే మీరు వారసుని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు చెప్పాడు గలతీ 4:6 మీరు కుమారులైతే అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మ నీకు ఇస్తున్నాను. అర్థమవుతుంది. ప్రభు నేను ఎలా చూస్తున్నాడు? దాసుడుగా కాదు, దాసురాలుగా కాదు, కుమారుడిగా కుమార్తెగా చూస్తున్నాడు. కనుక నీకు నాకు బాధ్యత ఉంది, భారంగా కాదు. అర్థమవుతుందండి? బాధ్యత కాదు. అయినప్పటికీ మనము ప్రతి విషయంలో కూడా దేవునికి కార్య బాధ్యతగా చేయాలి. పాపము అంటే మన పాపాలు తీసివేసే శక్తి ఆయనకు ఉందా? ఏమండి, ప్రార్థన శక్తి ఆయనకు ఉందా? ఆయనకు ఉంది. కాబట్టి ఆలోచించండి. ఆయన 2 కొరింథీ 5:21 ప్రకారం ఆయన పాపము ఎరుగనివాడు. ఎబ్రీ 4:15 ప్రకారంగా ఆయన పాపము లేనివాడు. ఓహో, 1 పేతురు 2:22 ప్రకారంగా ఆయన పాపమే చేయలేదు. చేసి మానటం కాదు, పాపమే చేయలేదు. తర్వాత ఎబ్రీ 7:26 ప్రకారంగా ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. గమనించి మన పాపను మనం ఒప్పుకోపోతున్నట్ట సంఖ్యాకాండం 23:32-23 ప్రకారంగా మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, జలగలా పట్టుకుంటుంది. జల పట్టుకుంటే అనుభవం లేదు, నాకు 2 సార్లు అనుభవం ఉందన్నమాట. నిప్పు సర్రమడ తప్ప కనపడదు, మన బ్లాక్ కదా తెలిసిపోతుంది. కాబట్టి పాపము కొన్ని పట్టుకుందంటే నీళ్ళు ఉన్న శక్తియుక్తందుకు లాగేస్తూ ఉంటుంది. యేసు ప్రభువుని ఏం చేస్తే చెప్పండి? పాపము నుంచి విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వద్దన్నప్పుడు ఒక పక్షవాయు రోగిని తీసుకుని వచ్చారు. ప్రభు అన్నాడు నీ పాపం క్షమించబడి ఉన్నవి అంటే వాళ్ళు అన్నారు పెద్ద గొప్పడువా, పాపాలు క్షమించేస్తావా అన్నప్పుడు యేసు ప్రభువుని అంటే పాపాలు క్షమించడం సులభమా, నువ్వు లేచి నీ పరిపెత్తుకోమంటాం సులభమా అన్నప్పుడు ఒకవేళ ఎత్తుకోవడం సులభం అన్నావు అనుకో, మనలా పని చేయమని మనం ఏం చేయగలం? నోరు మూసుకుందన్నమాట. ప్రభు అన్నాడు కదా నీవు లేచి నీ పరిపెత్తుకొని నడమన్నప్పుడు తన భారాన్ని తానే మోసుకున్నాడు. 4 శాతం మోసుకుని రాబడిన వాడు యేసయ్యకు వచ్చిన తర్వాత తన భారాలను తానే, మీకు అర్థం అవ్వాలి, దేవుని బిడ్డలు ఎదుటి వారికి భారంగా ఉండకూడదు, ఆర్థికంగా భారంగా ఉండకూడదు, ఎవరికి భారంగా ఉండదు. మన భారాలు మనం భరించాలి, ఎదుటి వారికి భారాలు మోసుకునే స్థాయిలో ఉండగలగాలి. కాబట్టి ఒకటి మీకు చెప్పాను, ఆయన పాపములను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. యవనస్తుల వాక్యం చెప్తుంది ఏమంటే నీ ఎదుటనే పాపం చేయకుండా ఉండినట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. పాపం చేయకుండా ఉండటానికి సూత్రం ప్రభు చెప్పాడు. 119 కీర్తన 10-11 వచనాల్లో మనం దేవునిట పాపం చేయకుండా ఉండాలట. హృదయం ఏం పెట్టుకోవాలట? వాక్యం పెట్టుకున్నప్పుడు ఇక మనం పాపం చేయలేం. కాబట్టి పాపం చేయకుండా ఉండటానికి దేవుడు సూత్రాలు చాలా చెప్పాడు. అయితే సందర్భం లేదు కాబట్టి ముగిస్తున్నాను. చూడండి, 2వది ఏమంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే 2వది శాంతిని ఇవ్వటానికి వచ్చాడు. అంటే యోహాను సువార్త 14:27 నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. అంటే అర్థం ఏంటంటే మనుషులకు ఈనాడు శాంతి సమాధానం లేదు. ఒకసారి బెర్లిన్ మెన్రాయ్ అనేటువంటి ఒక ఆమెకు, ఒక సినీ యాక్టర్ అమెరికాలో ఉన్న ఆమెకు బిల్లీ గ్రహాం గారు ఫోన్ చేసి మాట్లాడాడు. అమ్మా ప్రభు నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడమంటున్నాడు, నాకు అవకాశం ఇయ్యి అంటే, హలో 5 నిమిషాల దేనికోసం? సువార్త కోసం. చాలా కష్టం అండి. ఈ వయసులో సంపాదించుకోవాలి,
అంటే అప్పుడు ప్రపంచ సుందరిగా ఉండేది, ఆమె ముఖము బంగారు ఛాయలు పోలి ఉండేది. ఆ కాలంలో అమెరికా ప్రెసిడెంట్ ఆమె కావాలి బతిమాలడట, నేను వివాహం చేసుకుంటానంటే రిజెక్ట్ చేసిన దాన్ని నేను. కాబట్టి ఇంత సంపాదించిన వయసులో ఉన్నప్పుడు భక్తి ప్రార్థన అంటూ తిరిగాననుకో, నాకు కష్టం. ఏ అవకాశం ఉంటే 90 ఏళ్ళప్పుడు బాప్తిజం పొందుతాను అన్నాడు, చెప్పింది అనమాట. అప్పుడు కాదమ్మా, ప్రభు నీతో చెప్పమంటున్నాడు, నేను బిల్లి గ్రహం అవ్వచ్చండి, సేవకుడు నాకు గొప్ప వినలా, నాకు సమయం లేదని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. గమనించండి, ఆయన ఫోన్ చేసింది 1963 సంవత్సరం జూలై నెల ఆఖరి వారంలో ఫోన్ చేశాడు. ఎగ్జాక్ట్ 7 దినాలకు, అనగా ఆగస్టు నెల 4వ తారీఖు అర్ధరాత్రి 12:25 ఆమె టెన్షన్ తట్టుకోలేక బిళ్ళలు ఎక్కువగా మింగి చచ్చిపోయింది. అంటే మానసిక నెమ్మది లేదు. ప్రభు చెప్తున్నాడు కదా, పిల్లరా సమయం లేదు నీకు, సత్రములో స్థలము లేదు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గుళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారు తలవాల్చుకోవడం కూడా స్థలం లేదు. పండగ దినాల్లో ఏమనుకోవద్దు, నేను మన కుటుంబం తిరిగిన వాడిని కాబట్టి మొదటి నుంచి ఎలాగో మాకు తెలుసు. కాబట్టి ఈరోజు మనకు అన్నిటికీ సమయం ఉంటుంది, వంటలకి అన్నిటికీ ఉంటుంది. కానీ ఏకాంతంగా గంట ప్రార్థన చేయడం సమయం నీకుందా? మోకాళ్ళ మీద 2 అధ్యాయాలు చదువుకు సమయం నీకుందా? అనుకోండి, అర్థమవుతుందా? సమయం లేదు, అన్నిటికీ సమయం ఉంది, కానీ ప్రభుత్వం గడిపే సమయం లేదు. కనుక యేసయ్య అంటే కదా, నా శాంతి నీకు ఇస్తాను. ఎప్పుడైతే పాపాలు ప్రభు క్షమిస్తాడో నీకు శాంతి సమాధానం కలుగుతుంది అన్నమాట. తగ్గించుకోవటం ఏంటో తెలుస్తుంది, ఎక్కడ దేవుని కోసం లోబడాలో నీకు అర్థమవుతుంది. రెండవది ఏమంటే శాంతి మనకు అనిస్తాడు. మూడో చెప్తున్నా ఏమంటే మీకు చూడండి, హెబ్రీ 2:14. ఏమండి హెబ్రీ 2:14 ఒక్కటి చదవండి అమ్మా, ఏదో చెప్తుంటే అనుకోకుండా చదవండి. హెబ్రీ పత్రిక 2:14. బైబిల్ కాలేదమ్మా, అంటే చూడండి 2:14 ఒక మాట చదవండి. హెబ్రీ పత్రిక 2:14 ఒకటి మీకు చదివితే మీకు కనీసం హెబ్రీ పత్రిక 2:14 లాస్ట్. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంస గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంతయు మరణ భయం బాధించబడుతున్న వారిని, దాసత్వం లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసాల్లో పాల్వాడింది. ఒక్క మాట చెప్పాలంటే ఆయన మరణమును జరిపిస్తాడు, మరణ భయమును జరిపిస్తాడు. గమనించండి, ప్రతి మనిషికి ఒక భయం ఉంటుంది. కొందరు రక్తం అంటే భయం, కొందరికి పరీక్షలు అంటే భయం, అర్థమవుతుందా? కొందరు నీళ్ళంటే భయం, కొందరికి కొందరు 10 మందిలో మాట్లాడే భయం అనమాట. 10 మందిలో కాస్త ఉనిగిపోతారు. కానీ అందరికీ కామన్గా ఉన్న భయం ఏమంటే మరణ భయం. మరణం అనే మాట చెబితే రాత్రిపూట ఎందుకంటే మాటలు దెయ్యాల మాటలు ఎందుకండి, ఆ మాట తీసాడు గారు, దెయ్యాల మాటలు వద్దు, రాత్రి చచ్చిపోయే మాటలు సౌ మాటలొద్దు. గమనించండి, గ్యారంటీ లేనిది ఒకటి ఉందట, అది జీవితం. ఎప్పుడు పోతాం తెలియదు. గ్యారంటీ కలది ఒకటి ఉందట, మరణం ఖచ్చితంగా వస్తుంది. ఓహో, గ్యారంటీ కలదు మరణం, దాన్ని ఎదుర్కొని దాన్ని చంపి సమాధి చేసిన వాడు యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆయన అండ చూసుకొని గట్టిగా మాట్లాడుతుంది, అంతే తప్ప మేము దేవుళ్ళు ఏం కాదు. అర్థమవుతుందండి. యేసు ప్రభు దేవుని విడిపిస్తాడు, మరణమయ నుంచి మరణం యొక్క భయం నుంచి విడిపిస్తాడు. ఒకసారి ఒక అతనికి మరణం సమీపించిందని అర్థమైపోయింది. యమలోక నుంచి వాడు హిందువుల నమ్మకం ఏంటి, యమకెంకరుడు వచ్చి లాక్కుపోతాడని చెప్పేసి అర్థమైపోయి భయపడిపోతున్నాడు. తనలాంటి రూపంతో 9 స్తంభాలు పోతపోసి మధ్యలో పడుకున్నాడు. చూసిన ఎప్పుడుకి అర్థం కావట్లేదు, అందరూ ఒకలాగా ఉన్నారు. ఈ 9లో ఒకడే 10వ అర్థం కాక అటు తిరిగి చూసి అంటే బెగబట్టాడు. మిగతా స్తంభాలు అంటే సిమెంట్తో పోసినాయి. ఏది మనిషి ఏది స్తంభం అర్థం కాక తిరుగుకుంటా ఒకటే తప్పు చేసాం అన్నాడంటే వాళ్ళు వచ్చి దేవుడు పడుకోవాలా పడుకోవాలి కదా, తప్పు చేశా అన్నాడంట. నువ్వు లేకటమే తప్పు చేసావరా, నువ్వు లేవటమే తప్పు అని ఈడ్చుకుపోయాడంట. అంటే అందరికొన్న భయం చెప్పండి అంటే మరణ భయం. ఒకసారి ఒక ఆమెను తన కుమారుడు హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఆ డాక్టర్గా చెప్పాడు కదా, మీ అమ్మకి కండిషన్ బాగోలేదు, తర్వాత మాట్లాడతాను, అమ్మను బయట ఉంచమని లోపల రమ్మని చెప్పాడు. అమ్మ బయట నుంచి కొడుకు లోనికి వచ్చాడంటే తల్లికి అనుమానం ఎక్కువైపోయింది, ఏదో ఉందని సాటుగా వచ్చి అంటుంది డాక్టర్గా చెప్పే మాటలు. మీ అమ్మ పరిస్థితి బాగోలేదు, 4 దినాల కంటే ఎక్కువ బతకదు బ్రదర్, కాస్త కత్తి పండు పలహారం పెట్టమని చెప్పాడు. సాటుగా వచ్చి ఎంత కదా అమ్మ వెళ్ళలేదని చెప్పేసి బయటకు వచ్చేసి, అమ్మ నీ పలహారాలు ఏం కావాలి, పళ్ళు ఏం కావాలి, అయ్యా పళ్ళు లేవరు, ఈ పళ్ళు కాదు అడిగింది, ఈ పళ్ళు కాదు, ఏ పళ్ళు, ఫ్రూట్స్ ఏం కావాలన్నప్పుడు ఎరా చచ్చిపోతున్నాడు కదరా అందంట. నువ్వు ఎప్పుడన్నావు ఎన్నారు నేను అంటే 4 రోజులు బతుకు తర్వాత చచ్చిపోద్ది అనుకోని డాక్టర్గా చెప్తే మరణ భయము చేత 6 రాత్రులు చచ్చిపోయిందట. మరణము కన్నా మరణ భయమే ప్రమాదకరమైంది. ముగిస్తున్నాను. యేసు ప్రభు పాపను క్షమించడానికి వచ్చాడు. 2వది శాంతిని ఇవ్వటానికి వచ్చాడు. 3వది
మరణము నుంచి మరణముకు భయమును చెడిపించడానికి వచ్చాడు. 4వది ఏమంటే మార్కు సువార్త 10:45 పరిచారం చేయటకు వచ్చాడు ఆయన. పరిచర్య చేయటకు వచ్చాడు తప్ప చేయించుకోవటం రాలా. చాలా మంది ఎక్కడైనా సరే పరిచర్య చేయలేరు. అదేమండి చదువుకున్నానండి, నేను జాబ్ చేశానండి, నేను పెద్దనండి, నేను చేయలేనండి, పిల్లలు చేయాలి, మీ బుడ్డలు చేయాలంటారు. అర్థమవుతుందండి. నేను మొదట్లో సిఎస్ఎస్ సంఘానికి చెక్కపల్లి ఉన్నప్పుడు వెళ్తే డిగ్రీ చదువుతున్నప్పుడు అందరికన్నా ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి మాస్టర్ గారు రాత్రి ఉపవాసాలు పెట్టేవాళ్ళు కదా ఈ శ్రమ దినాల్లో, అలాంటి దినాలు. అందరికి ముందుగా వెళ్ళి డిగ్రీ చదువుతున్న గర్వం లేకుండా ఊడ్చి చక్కగా బల్లలేసాను. ఆనాడు నేను పరిచర్య చేశాను కాబట్టి సేవకుడిని. క్లీనర్ అయితే ఓనర్ అవుతావు, కనీసం నీకు క్లీనర్ అయితే డ్రైవర్ అవుతావు, ఓనర్ అవుతావు. అది తెలియాలిగా, వరకు తెలియాలిగా. అర్థమవుతుందండి. కొంచెం వ్యవసాయం కూడా నాకు తెలుసు కాబట్టి వాళ్ళు పడే బాధ తడుస్తున్నప్పుడు నొప్పులు తెలిసి అనమాట. తెలియాలి, తెలిసి మాట్లాడటం మంచిది అనమాట. కనుక ప్రియులారా గమనించండి, యేసయ్య పరిచర్య చేయటానికి వచ్చారు. ఆయన తన మరణ సమీపమైనప్పుడు ఆ తుమాలు తీసుకొని నడుము కట్టుకొని నీళ్లతో వాళ్ళ పాదాలు కడిగి, ఎవరి పాదాలు? శిష్యుల పాదాలు కడిగి తన తుమాలతో తుడిచాడంటే ఎంత పరిచారం చేసేవాడు. ఒకసారి ఇలాగా ఫోటో అయిన తర్వాత భోజనాలు పెడతా ఉన్నారంట. భోజనాలు పెడితే అందరూ కూడా తెల్లబట్టలు వేసుకొని తినంటే రెడీగా ఉన్నారు. ఎత్తేవాళ్ళు ఎవరికోళ్ళు లేరు. సరే సంఘంలో కామి బాధ్యత కలిగి బాగోదని చెప్పేసి యేసు ప్రభు ఒక వాక్యం 3 సార్లు విన్నామని చెప్పేసి ఏం చేసిందంటే ఆమె నెమ్మదిగా అవి ఎత్తడం చుడుతుంది, ఆ చిన్న ప్లేట్ని చుడుతుంది పేపర్ని. ఈ లోపల సేవకుడు వెళ్ళి, అమ్మ అద్భుతం అమ్మ, సంఘంలో ఇలాంటి దీనిలో ఉండబట్టే పరిచయం సాగుతుంది, అద్భుతంగా చేస్తున్నావంటే మరి ఏం చేస్తా బాబా, ఒక్కటే చేయట్లే అద్దంట. అంటే పరిచర్య చేసింది కానీ సణుగుతూ చేసింది. అర్థం నీకు? దాన్ని చెప్పడం కోసం బాధపడ్డా. అంటే మనం పరిచర్య చేయాలి, సణగకూడదు. సణుగులు సమస్యలు మా సంఘం అనగా అందరూ ఒకేలా ఉండరు, గ్రామానికి అందరూ ఒకేలా ఉండరు, స్కూల్లో అందరి యొక్క ఐక్యూ ఒకలాగా ఉండదు. అంటే ఐక్యూ అంటే ప్రజ్ఞ, అంటే తెలివితేటలు ఒకలాగా ఉండవు. కాబట్టి మనము దేవుని కావాలి కాబట్టి, పరలోకం కావాలి కాబట్టి వీటన్ని సహించుకుందాం. ప్రియులారా, యేసు ప్రభు పాపములు తీసివేయటానికి వచ్చాడు. 2వది తన శాంతిని మనకి ఇవ్వటానికి వచ్చాడు. 3వదిగా మూడవది వచ్చాడు ఆయన మరణము నుంచి భయము నుంచి విడిపించడానికి వచ్చాడు. 4వదిగా ఆయన ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయటం ఏంటో నేర్పటానికి వచ్చాడు. మనం మన పరిధిలో పరిచర్య చేద్దాం, నమ్మకంగా జీవితం. ఎందుకంటే మనకున్నది ఒకే ఒక జీవితం, చచ్చిన తర్వాత పుట్టం కనుక ఒకే ఒక జీవితాన్ని ప్రభు కొరకు జీవిద్దాం, నమ్మకంగా జీవిద్దాం, దేవునికి లోబడి ఉండండి. మనకున్న ఈ జీవితంలో ప్రభుకి ఎంత గణపరుస్తాం? ప్రభు చెప్పాడు, గణపరిచేవారనే నేను గణపరుస్తాను. నీ హృదయంలో స్థలం ఉన్నదా? నీ ఇంటిలో వేసే స్థలం ఉన్నదా? నీ జీవితంలో వేసే స్థలం ఉన్నదా? నిజంగా మారు మనసు పొందావా? వాక్యాన్ని జీవిస్తున్నావా? దేవుడు రేపు లెక్క అడిగితే ఇంతమంది సేవకులతో, రకరకాల సేవకులతో, అనేక సంఘాలకు ఉన్నాయి, అనేక మంది దైవ భక్తిగా సేవకులు బోధిస్తున్నారు. కారణం నువ్వు దేవుని సమీపంగా జీవించాలని. కనుక దేవుడు నమ్మకంగా జీవించండి. ఈ ప్రాంతాన్ని దేవుడు బహుగా దీవించి కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మాట మనకు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ప్రాంతం ఏర్పాటు చేసినటువంటి ఈ సెమీ క్రిస్మస్ లేక క్రిస్మస్ ఆరాధన బట్టి ప్రభా, పిల్లలు చేస్తున్నటువంటి అభినయ గీతాలను బట్టి నీ పాదం పొందనములు. ఈ ప్రాంతాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇవి విత్తిన వాక్య ప్రకారంగా నేను, విన్న వాక్య ప్రకారం బిడ్డలు జీవించడానికి సహాయం చేయ ప్రభు. ఈ ప్రాంతం బహుగా దీవించండి. అకాల బండలు రాకుండా చేయండి, భక్తులుగా చేయండి, శ్రేష్ఠులుగా చేయండి. ఆర్థికంగా ఆధ్యాత్మికంగా వారు బలపడి నేను కనపరిచే బిడ్డలుగా చేయనాయన. ఈ ప్రాంతాన్ని ఒక యెరూషలేము వలె, ఒక బెత్లెహేము వలె చేయనాయన. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.